Continuing our study on all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును కొనసాగిస్తూ ఉన్నాం. This is based on Matthew 28 verse 20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనాన్ని ఆధారం చేసుకొని దీన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. The neglected part of the Great Commission, as I call it. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా దేవుడు మనకు అప్పగించిన గొప్ప పనిలో ఎంతో నిర్లక్ష్యం చేసిన భాగం ఇది. ఇదేంటి అంటే, Go therefore into all nations, make disciples, baptize them, and teach them to do all that I have commanded you. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. All that Jesus taught and commanded. యేసు బోధించిందంతయు, యేసు ఆజ్ఞాపించిందంతయు. It's our responsibility to teach that to those who claim to have given their lives to Christ. ఎవరైతే క్రీస్తుకు వాళ్ళ జీవితాలను అప్పగించామని చెప్తున్నారో వాళ్లకు బోధించటం అనేది మన బాధ్యత. We must satisfy the heart of the Lord by bringing people to obedience. ప్రజలను విధేయతలోనికి తీసుకురావటం ద్వారా క్రీస్తు యొక్క హృదయాన్ని మనం సంతృప్తిపరచాలి. To all that Jesus commanded. యేసు ఆజ్ఞాపించిందంతా బోధించటం ద్వారా. And there's very little of that being done today in Christendom. ఈనాటి క్రైస్తవ్యంలో మనం చూసినట్లయితే ఈ విషయంలో చాలా తక్కువగానే దీని గురించి ప్రకటించడం జరిగింది. And that is the reason why Christians have such a bad testimony, generally speaking. అందుకే సాధారణంగా మనం చూసినట్లయితే క్రైస్తవులు ఎంతో చెడ్డ సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. That's the reason why there's so much of conflict and lack of love among Christians. క్రైస్తవుల మధ్యలో ప్రేమ లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Why there's such a lack of humility among so many of God's servants. దేవుని యొక్క సేవకుల్లో అందుకే దీనత్వం అనేది లేనట్లుగా మనం చూస్తున్నాం. Why there's so much of sin and the love of money ఎంతో పాపము, ధనాశ among God's people and even among God's servants. దేవుని ప్రజల మధ్య, దేవుని సేవకుల మధ్య మనం చూస్తూ ఉన్నాం. It's because all that Jesus commanded has not been taught diligently by God's servants. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే యేసుక్రీస్తు ప్రభు ఏవైతే ఆజ్ఞాపించారో దాని గురించి బోధించట్లేదు, దైవ సేవకులు ఎవరు బోధించట్లేదు. So this is what we are looking at in this series, and we've already seen a number of things వీటినే మనం చూడబోతున్నాము. ఇప్పటికే మనం అనేక విషయాలు చూసాం. that Jesus commanded, యేసు బోధించిన అనేక విషయాలు మనం చూసాము. beginning with the first words that Jesus spoke యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మొట్టమొదటి మాటను కూడా మనం చూసాము. after his anointing and baptism, and that is to the devil. ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత అపవాదితో మాట్లాడిన మాటను మనం చూసాం. In Matthew chapter 4, we looked at the importance of hearing God's word మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసాం దేవుని యొక్క మాటను వినటం గురించి. continuously. Matthew 4:4. నిరంతరం దేవుని యొక్క మాట వినటం గురించి మనం చూసాం మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో. The need to compare scripture with scripture so that we are not deceived by the devil misquoting scripture. లేఖనాలను లేఖనంతో సరిపోల్చి చూసుకొని అపవాది మనకు తప్పుగా దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తి చూపించకుండా ఉండాలని మనం చూసాం. And not tempting God by foolishly claiming promises, expecting his protection. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసాము బుద్ధిహీనంగా దేవుని యొక్క వాగ్దానాలను ఎత్తిపట్టుకొని దేవుడు మనల్ని కాపాడాలని బుద్ధిహీనంగా దేవుణ్ణి శోధించకూడదనే మాటను మనం చూసాం. Matthew 4:7. And then learning to worship God in spirit. Matthew 4:10. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూసాము దేవుణ్ణి ఆత్మలో ఆరాధించాలని. Moving on from there, ఆ తర్వాత మనం ముందుకెళ్ళి చూసినట్లయితే we read that John the Baptist, his primary message was, బాప్తిజం ఇచ్చే యోహాను ముఖ్యంగా ఆయన దేని గురించి చెప్పాడో మనం ఇక్కడ చూస్తాం. as described in Matthew 3 verse 2, repent, for the kingdom of heaven is at hand. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. He was the last of the prophets to the nation of Israel. ఇశ్రాయేల్ దేశానికి ఆయన చివరి ప్రవక్తగా ఉన్నాడు. He was the forerunner for Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువుకు ముందు పరిగెత్తిన వాడిగా బాప్తిజం ఇచ్చే యోహాను ఉన్నాడు. who was going to open up the way to a new covenant that God was making with man, which would bring people of all nations. మానవునితో దేవుడు చేయబోయే క్రొత్త నిబంధనకు మార్గము తెరిచిన యేసు ప్రభు. అయితే అందులోకి అనేక దేశాలు రాబోతున్నాయి. into a relationship with God as their Father. దేవుణ్ణి తండ్రిగా ఎరగటానికి
అనేక దేశముల నుండి ప్రజలు ఆ మార్గంలోనికి రాబోతున్నారు. And so his message to the nation of Israel was repent. కాబట్టి ఇశ్రాయేల్ దేశానికి ఆయన ఇచ్చిన వర్తమానం ఏంటంటే మారు మనసు పొందుడి. And repent means turn around. ఇక్కడ మారు మనసు పొందటం అంటే పూర్తిగా మరొక వైపుకు తిరగటం. The best definition of it could be from the military command, about turn. దానికి మనం సరి అయిన నిర్వచనం ఇవ్వాలంటే మిలిటరీలో వాడినట్లుగా అబౌట్ టర్న్ అనే మాటను మనం అర్థం చేసుకోవచ్చు. When a soldier is facing front ఒక సైనికుడు ముందుకు చూస్తున్నట్లయితే and the sergeant major or havildar major in the parade ground says about turn, he turns right around. ఆ పరేడ్ గ్రౌండ్స్ లో సార్జెంట్ మేజర్ కానీ హవిల్దార్ మేజర్ కానీ అబౌట్ టర్న్ అని చెప్పినప్పుడు అతను పూర్తిగా ఇటువైపుకు తిరుగుతాడు. And he puts his back to the direction he was facing. ఇంతకు ముందు ఎటువైపు అయితే తన ముఖము చూస్తున్నాడో ఇప్పుడు తన వీపును చూపిస్తాడు. And looks in the direction to which his back was facing formerly. ఇంతకు ముందు ఏదైతే వెనక వైపు ఉందో ఇప్పుడు తన ముఖాన్ని అటువైపు తిప్పి దాన్ని చూస్తాడు. That is the best definition of repent, to turn around. మారు మనసుకు శ్రేష్టమైన నిర్వచనం అది, పూర్తిగా తిరగటం. And we have to turn around in our mind. మన మనసులో ఆ విధంగా మనం పూర్తిగా తిరగాలి. In English, the word repent doesn't express it as clearly. In most languages, the translation of repent is not very clear. ఇంగ్లీష్ లో మనం రిపెంటెన్స్ అని చూసినట్లయితే అది సరిగా అర్థం ఇవ్వట్లేదు. అనేక భాషల్లో కూడా ఈ రిపెంటెన్స్ అనే మాటని తర్జుమా చేసినప్పుడు పూర్తిగా అర్థాన్ని ఇవ్వట్లేదు. But in the Tamil language, it's very clear. Repent is mananthirimbal. That means the turning of the mind. తమిళ భాషలో ఇదెంతో స్పష్టంగా రాయబడి ఉంది, పూర్తిగా మనసు తిరగటం అనే అర్థంలో. That's exactly what it means. An about turn of the mind. దీని అర్థం అదే, మన మనసులో పూర్తిగా తిరగటం. And that's what John the Baptist was telling the nation of Israel. ఇశ్రాయేల్ దేశానికి బాప్తిస్మం యోహాను కూడా ఇదే చెప్తూ ఉన్నాడు. See, the nation of Israel was promised a whole lot of earthly things. ఇశ్రాయేల్ దేశానికి సంబంధించి మనం చూసినట్లయితే అనేక భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు వారికి వాగ్దానం చేయబడ్డాయి. Throughout the old covenant, there's no promise that they could partake of the divine nature. పాత నిబంధన అంతట్లో మనం చూసినట్లయితే దైవిక స్వభావం వాళ్ళు పాలు పొందుతారని అలాంటి వాగ్దానాలు ఎక్కడ మనం చూడం. There was no promise of treasure in heaven. పర సంబంధమైన ధననిధి గురించి ఎటువంటి వాగ్దానం ఉండదు. There was no promise about a heavenly life on earth, etc. ఈ భూమి మీద పరలోక జీవితము అటువంటి వాగ్దానాలు ఏమి మనకు కనపడవు. It was all earthly. They were promised material wealth, and especially in Deuteronomy 28, it's very clear. అవన్నీ భూ సంబంధమైనవే, భౌతిక సంబంధమైన వస్తువులే వాళ్ళకి వాగ్దానం చేయబడ్డాయి. ముఖ్యంగా మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో వాటిని మనం చూస్తాం. Material prosperity, physical health, number of children. భౌతిక సంబంధమైన అభివృద్ధి, భౌతిక సంబంధమైన ఆరోగ్యము, ఎంతమంది పిల్లలు. Their business would be blessed, their farming would be blessed, their cattle would be blessed. వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని, వాళ్ళ పంటలు బాగా వర్ధిల్లుతాయని, లేక వాళ్ళ పశువులు విస్తరిస్తాయని. That was the job in those days of the Israelis, and they would be very prosperous. They would never be in debt. ఇశ్రాయేలీయులు చేసే వ్యాపారాలు పనులు అవి, కాబట్టి వాళ్ళు ఎప్పుడు అభివృద్ధి చెందుతూ అప్పుల్లో లేకుండా ఉంటారని వాగ్దానం చేయబడ్డారు. And their earthly enemies would all be destroyed. వాళ్ళ భూ సంబంధమైన శత్రువులు నశించిపోతారు. They'd be a great nation. వాళ్ళు ఒక గొప్ప దేశముగా అవుతారు. And they would have a land, which was the land of Canaan, కనాను దేశానికి సంబంధించిన భూమిని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. which was called Israel. దాన్నే ఇశ్రాయేల్ అని పిలుస్తారు. So all the blessings were earthly. కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నీ మనం చూసినట్లయితే అవన్నీ భూ సంబంధమైనవే. And their face was completely set towards the things of earth. కాబట్టి వాళ్ళ ముఖములు ఎల్లప్పుడూ కూడా ఈ భూ సంబంధమైన వస్తువుల మీదే ఉండేది. All the time. ఎల్లప్పుడూ కూడా. And John the Baptist came along and said, turn around now. బాప్తిస్మం యోహాను వచ్చి ఇప్పుడు మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు. About turn from this, stop facing the things of earth. ఇప్పుడు ఈ భూ సంబంధమైనవి చూడటం మీరు మానేసి and turn around, ఇప్పుడు మీరు ఇటువైపు తిరగండి. because now a new kingdom is coming. ఒక నూతన రాజ్యము రాబోతుంది. That is the kingdom of heaven, అదే పరలోక రాజ్యము, where earthly needs become secondary. ఇక్కడ మనం చూసినట్లయితే భూ సంబంధమైన అవసరాలు రెండవ స్థానంలో ఉంటాయి. Even physical health becomes secondary. భౌతిక సంబంధమైన ఆరోగ్యం కూడా రెండవ స్థానంలోనే ఉంటుంది. Material prosperity becomes unimportant, భౌతిక సంబంధమైన అభివృద్ధి అనేది అంత ప్రాముఖ్యంగా ఉండదు.
because God provides us with material necessities. ఎందుకంటే దేవుడు భౌతిక సంబంధమైన మన అవసరాలను తీరుస్తాడు. And turn around and now God's going to give you spiritual wealth. ఇప్పుడు దేవుడు ఆత్మ సంబంధమైన నిధిని మీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు అటువైపు చూడండి. Heavenly wealth. God's going to give you spiritual children. పరలోక సంపద, ఆత్మ సంబంధమైన పిల్లలను మీకు ఇవ్వబోతున్నాడు. Not necessarily physical children. భౌతిక సంబంధమైన పిల్లలు అవ్వాల్సిన అవసరం లేదు. And you'll have a spiritual heavenly land to possess. పర సంబంధమైన భూభాగాన్ని మీరు స్వతంత్రించుకోవాలి. Not an earthly land primarily. ముఖ్యంగా ఈ భూ సంబంధమైన ఆ భూభాగం గురించి కాదు. So turn around, he was telling them, because the kingdom of heaven has not yet come. వారితో ఈ విధంగా చెప్తున్నాడు, పరలోక రాజ్యము ఇంకా రాలేదు, అటువైపు తిరగండి. It is near, at hand. అది సమీపించి ఉన్నది. It was going to come on the day of Pentecost. అది పెంతెకొస్తు దినాన రాబోచున్నది. Now we read in Matthew 4 verse 12 మత్తయి సువార్త 4:12 మనం చూసాం. that John was taken prisoner by Herod. హేరోదు యోహాన్ని చెరపట్టుకొని చెరసాల్లో వేయించాడు. And when Jesus heard this, he withdrew from Galilee. యేసు ఇది విని గలిలయకు తిరిగి వెళ్ళాడు. And he left Nazareth, where he had grown up and lived for 30 years. 30 సంవత్సరాలు ఆయన పెరిగిన నజరేతును విడిచిపెట్టాడు. And he came and took a house in Capernaum, ఆయన వచ్చి కపెర్నహూములో కాపురం ఉన్నాడు. which is beside the sea. అది సముద్ర తీరంలో ఉంది. And then he began to preach from that moment onwards exactly the same message that John the Baptist had preached. బాప్తిస్మమిచ్చే యోహాను ఏదైతే సందేశాన్ని ప్రకటించాడో అప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే సందేశాన్ని ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. Repent, Matthew 4:17, for the kingdom of heaven is at hand. మత్తయి సువార్త 4:17 మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. John, as it were, had run the first leg of the relay race and handed over the baton to Jesus. ఆ రిలే రేసులో బాప్తిస్మమిచ్చే యోహాను మొట్టమొదట పరిగెత్తి ఆ తర్వాత దాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు అందించాడు. And he took it up. And the same message, repent. ఇప్పుడు ఆయన కూడా అదే సందేశాన్ని తీసుకొని మారు మనసు పొందుడి అని చెప్తూ ఉన్నాడు. When Jesus ascended up into heaven, we read that the apostle Peter యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు ఆరోహణం అయిపోయిన తర్వాత అపోస్తలుడైన పేతురు took up the baton then from Jesus' hand and preached the same message, repent. యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతిలో నుండి పేతురు దాన్ని తీసుకొని అదే వర్తమానాన్ని ప్రకటించాడు. Acts chapter 2 and verse 38. He preached to the people on the day of Pentecost, repent. అపోస్తలుల కార్యములు 2:38 మారు మనసు పొందుడి అని పెంతెకొస్తు దినాన ప్రజలతో ఆయన చెప్పింది ఏంటంటే మీరు మారు మనసు పొందాలి. And you'll receive the gift of the Holy Spirit, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందుతారు. which is the kingdom of God within us. అదేంటంటే మనలో ఉండే దేవుని యొక్క రాజ్యము. Now it had come. John the Baptist and Jesus had only said it was going to come. It's at hand, it's near. బాప్తిస్మమిచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభు కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, సమీపిస్తుంది అని చెప్పారు. కానీ పేతురు అయితే ఇప్పుడు వచ్చి ఉన్నది అని చెప్పాడు. Once Jesus said the kingdom of God is in your midst, referring to the fact that in Christ the kingdom of God was already present, but it wasn't present in the people around him. ఒకసారి ప్రజలతో ఆయన ఈ విధంగా చెప్పాడు, పరలోక రాజ్యము మీ మధ్య ఉన్నదని. ఆయన తను తాను సూచించుకుంటూ పరలోక రాజ్యము నాలో ఉన్నది అని చెప్పాడు. కానీ ప్రజల్లో పరలోక రాజ్యం లేదు. That would happen only on the day of Pentecost, పెంతెకొస్తు దినాన మాత్రమే ప్రజల్లో కూడా వస్తుంది. when those 120 who were waiting for the baptism in the Holy Spirit, 120 మంది పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందడానికి వాళ్ళు వేచి ఉన్నప్పుడు and the Spirit of God came and filled them, the kingdom of God came within them. దేవుని యొక్క ఆత్మ వచ్చి వాళ్ళను నింపినప్పుడు దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము వాళ్ళలోనికి వచ్చింది. And then that is the kingdom they proclaim, the kingdom of heaven, the kingdom of God, పరలోక రాజ్యము దేవుని రాజ్యం అని ఆ తర్వాత వాళ్ళు ప్రకటించింది దీని గురించే. which is not physical healing, it's not material prosperity, ఇదేదో భౌతిక సంబంధమైన స్వస్థత కాదు, లేక వస్తుపరంగా ఆశీర్వదించబడటం కాదు. as unfortunately is being preached by a lot of Christian preachers today. దురదృష్టవశాత్తు దీన్ని అనేక మంది క్రైస్తవ బోధకులు ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నారు. That is a deception. ఇది ఎంతో మోసం. Tell you plainly, that is not the kingdom of God. నేను ఎంతో స్పష్టంగా మీతో చెప్తున్నాను, దేవుని రాజ్యం అంటే అది కాదు. The kingdom of God we read in Romans 14 and verse 17.
దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటో రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. What Matthew calls the kingdom of heaven is called the kingdom of God in the other gospels. మత్తయి సువార్తలో ఏదైతే పరలోక రాజ్యము అని పిలువబడిందో ఇతర సువార్తల్లో దేవుని రాజ్యం అని పిలువబడింది. For example, when John the Baptist preached that the kingdom of heaven is at hand, వేరే సువార్తల్లో మనం చూసినట్లయితే బాప్తిస్మ యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పినప్పుడు the same thing is quoted in the other gospels as John the Baptist preaching in the kingdom of God is at hand. Mark chapter 1 verse 15. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో మనం ఈ విధంగా చూస్తాం. You compare Mark chapter 1 verse 15, ఇదే మాటను మీరు మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో పోల్చి చూసినట్లయితే where John the Baptist is quoted as saying, the kingdom of God is at hand and so repent. ఇక్కడ బాప్తిస్మ యోహాను ఈ విధంగా చెప్పాడు అని రాయబడి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. With Matthew chapter 3 and verse 2 where he says, repent for the kingdom of heaven is at hand. కానీ మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే మీరు మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని రాయబడి ఉంది. And it becomes clear as crystal that the kingdom of heaven and the kingdom of God are the same thing. కాబట్టి ఇక్కడ ఎంతో స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒకటే. Though some Christians try to make a distinction between them because they haven't studied the scripture properly. కొంతమంది క్రైస్తవులు ఈ రెండు వేరు వేరైనవి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు లేఖనాలను స్పష్టంగా చదవలేదు కాబట్టి. So the kingdom of God is the kingdom of heaven. What is it? ఇక్కడ దేవుని రాజ్యము అంటే పరలోక రాజ్యము. మరి ఏంటది? In Romans 14 and verse 17 it says the kingdom of God is not eating and drinking. రోమా 14:17లో మనం చూసినట్లయితే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు. It's not anything earthly. ఇది భూ సంబంధమైనది ఏది కాదు. It's not prosperity. It's not healing. ఇది భౌతిక సంబంధమైన అభివృద్ధి కాదు, స్వస్థత కాదు. It's not earthly blessing at all. The kingdom of God is the kingdom of heaven. ఇది భూ సంబంధమైన ఎటువంటి ఆశీర్వాదం కాదు, కానీ దేవుని యొక్క రాజ్యము అంటే పరలోక రాజ్యము. And it's primarily righteousness. ప్రాథమికంగా ఇదేంటంటే నీతి, The righteousness of God himself. దేవుని యొక్క నీతి First imputed to us when we receive Christ as our Savior and Lord. మనము క్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించినప్పుడు మొట్టమొదట ఆ నీతి మనకు ఆపాదించబడింది. And then imparted to us from within by the Holy Spirit. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఆ నీతి మనలో కలుగజేయబడింది. Where the righteousness of God becomes manifest in our life. మన జీవితంలో దేవుని యొక్క నీతి ప్రత్యక్షపరచబడినట్లుగా. And peace, an inward peace primarily. ఆ తర్వాత సమాధానం ఉంటుంది, ముఖ్యంగా అంతరంగంలో ఉండే సమాధానం. Given by the Holy Spirit, freedom from anxiety, fear, tension, discouragement, gloom, bad moods, etc. పరిశుద్ధాత్మ ఇచ్చే సమాధానం అది. భయం నుంచి, ఒత్తిడి నుండి, ఆందోళన నుండి మనకు విడుదల లభించటం, నిరాశ, నిస్పృహ, చికాకుగా ఉండటం, వీటన్నిటి నుండి విడుదల పొందటం. And an outward peace with all men where we refuse to fight with people. ఆ తర్వాత మనం చూసినట్లయితే బాహ్య సంబంధమైన సమాధానము, ఎవరితో కూడా మనం పోట్లాటలు పెట్టుకోకుండా ఉండటం. For anything. And joy, an inward joy that delivers us completely from discouragement and depression. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆనందము, మన అంతరంగంలో ఉండే ఆనందము, అది నిరాశ నుండి, నిస్పృహ నుండి మనకు పూర్తిగా విడుదలనిస్తుంది. In the Holy Spirit. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. So this is the kingdom of God. It's an inward thing. The kingdom of God is within us. ఇదే దేవుని రాజ్యము. దేవుని రాజ్యము మనలోనే ఉంటుంది. It's the life of Christ coming within through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు యొక్క జీవం మనలోనికి రావటం. This is the kingdom of God. ఇదే దేవుని రాజ్యము. This is the kingdom of heaven. ఇదే పరలోక రాజ్యము. It's the life of heaven here on this earth, inside our hearts. పరలోకంలో ఉండే ఆ జీవము భూమి మీద మనలో ఉండటం. And that's what Jesus was preaching. It's the very first message he preached. యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటిస్తున్న మొట్టమొదటి సందేశం ఇదే. Repent. In the Matthew's gospel, that's what we read as the very first thing that he preached. Repent. మత్తయి సువార్తలో ఆయన ప్రకటించిన మొట్టమొదటి వర్తమానాన్ని మనం చూస్తాం, మారు మనసు పొందుడి. For the kingdom of heaven or the kingdom of God is near. పరలోక రాజ్యము లేక దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. And this is what has already come on the day of Pentecost, and that we should be now proclaiming. ఇది
పెంతెకోస్తు దినాన వచ్చి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం కూడా ప్రకటిస్తూ ఉన్నాం. as not as something that is near, but something that's already come. దగ్గరలో సమీపించి ఉన్నది అని కాదు, కానీ ఇప్పటికే వచ్చి ఉన్నది అని మనం ప్రకటిస్తున్నాం. In fact, Jesus made that clear in Mark's Gospel. నిజానికి మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని స్పష్టంగా చెప్పారు. In the Gospel of Mark, when Jesus was speaking to some of the people, he said to them in Mark chapter 9 and verse 1. మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలకు బోధిస్తున్నప్పుడు మార్కు 9:1 ఈ విధంగా చెప్పారు. He said to the people standing in front of him, "Truly I say to you." ఆయన ఎదుట నిలబడి ఉన్న వారితో ఈ విధంగా చెప్తూ ఉన్నారు, నిశ్చయముగా నేను మీతో చెప్తున్నాను. There are some of those who are standing here, not all, but some, ఇక్కడ నిలిచిన వారిలో కొందరు, అందరూ కాదు కొందరు, who will not die until they see the kingdom of God come with power. దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు. So some of you standing here, he said, would die before that day. ఇక్కడ నిలబడిన వారిలో మీలో కొందరు ఆ దినము కంటే ముందే మరణిస్తారు. But there are some standing here who will not die. కానీ ఇక్కడ నిలబడిన వారిలో కొందరు మరణించరు దానికంటే ముందు. There were old people there and younger people there. అక్కడ వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. And he was saying that some of you will not die till you see the kingdom of God come with power. దేవుని రాజ్యము బలముతో వచ్చుట మీరు చూచు వరకు మీలో కొందరు మరణించరు. Now obviously that's not referring to the second coming of Christ. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది క్రీస్తు యొక్క రెండో రాకడ గురించి చెప్పింది కాదు. When the glory of God will cover the earth as the waters cover the sea. నీళ్లు సముద్రాన్ని కప్పివేసినట్లుగా దేవుని యొక్క మహిమ భూమిని కప్పివేస్తుంది. No, that day is in the future and there's nobody who heard Jesus speak there who's alive today. ఆ దినము భవిష్యత్తులో జరిగేది. ఎందుకంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన వారిలో ఆ ప్రజల్లో ఎవరు ఇప్పటిదాకా లేరు. So he's not referring to that. He's referring to something else. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది దాని గురించి కాదు, మరొక దాని గురించి చెప్పాడు. That would happen in the lifetime of some of those people standing in front of him. ఆయన ఎదుట నిలబడిన వారిలో వారు బతుకున్నప్పుడే జరిగే సంఘటన ఇది. When they would see the kingdom of God, which they hadn't seen till now. అప్పటి వరకు వాళ్ళు చూడని దాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని వాళ్ళు చూడగలరు. Till then, which no one on earth had seen till then. అప్పటి వరకు కూడా ఈ భూమి మీద ఎవరు దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేదు. When did that kingdom of God that Jesus referred to here come with power? యేసుక్రీస్తు ప్రభువారు దేని గురించి అయితే చెప్పారో ఆ దేవుని యొక్క రాజ్యం బలముతో ఎప్పుడు వస్తుంది? The answer is in that word power. ఇక్కడ జవాబు మనం చూసినట్లయితే బలముతో అనేది. Jesus used that word power again. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట బలము లేక శక్తి అనే మాటను మరలా ఉపయోగించారు. Before he ascended into heaven, he told his disciples in Acts chapter 1. ఆయన పరలోకమునకు ఆరోహణము అవటానికి ముందు తన శిష్యులతో కూడా ఈ విధంగా చెప్పారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో And verse 8, you shall receive power when the Holy Spirit has come upon you. అపోస్తుల కార్యములు 1:8లో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. And 10 days later, we read they did receive that power. కానీ 10 రోజుల తర్వాత మనం చూసినట్లయితే వాళ్ళు ఆ శక్తిని పొందినట్లుగా మనం చూస్తాం. And that was the fulfillment of Mark 9 verse 1. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన మాటకు నెరవేర్పది. Some of the people who heard Jesus had died before the day of Pentecost, but some others who were standing there were alive. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో అయితే మాట్లాడారో పెంతెకోస్తు దినానికంటే ముందు వాళ్ళు చనిపోయారు, కానీ కొంతమంది ఆ పెంతెకోస్తు దినాన బతికే ఉన్నారు. When the kingdom of God had come to earth on the day of Pentecost. పెంతెకోస్తు దినాన ఈ భూమి మీదకి దేవుని యొక్క రాజ్యం వచ్చింది. So when we compare scripture with scripture, మనం లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూసినప్పుడు we find this is the kingdom of God that we are to proclaim. ఈ దేవుని రాజ్యాన్ని మనం ప్రకటించాలి. And Jesus said, especially in relation to the last days, in Matthew 24, ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు చివరి దినాలకు సంబంధించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పారు. when the disciples asked him about the second coming, శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుని ఆయన యొక్క రెండవ రాకడ గురించి అడిగినప్పుడు he said, one of the things he said was in Matthew 24 and verse 14, the question they asked was, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, when will these things be? వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? What will be the sign of your coming in the end of the age? Matthew 24 verse 3. నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి? మత్తయి 24:3. And he said many things, and one of the things he said was in verse 14 of Matthew 24. అనేక సూచనలు ఉన్నాయి. అయితే అందులో ఒకటి ఏంటంటే మత్తయి సువార్త 24:14లో మనం చూసినట్లయితే,
this gospel of the kingdom. ఈ రాజ్య సువార్త అంటే ఏంటి? What is this gospel of the kingdom? Now, many of us have heard a gospel of the forgiveness of our past sins, and praise God for that. మన గత పాపములు క్షమించబడ్డాయనే సువార్తను మనలో అనేక మంది విన్నాము. దాన్ని బట్టి దేవునికి వందనాలు. What about this gospel of the kingdom of heaven? మరి ఈ పరలోక రాజ్య సువార్త అంటే ఏంటి? The kingdom of God on earth in people's hearts. ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యం ఉండటము, ప్రజల యొక్క హృదయాల్లో దేవుని యొక్క రాజ్యం ఉండటం. The kingdom of heaven, heaven coming and dwelling in people's hearts. పరలోక రాజ్యము వచ్చి మనుషుల హృదయాల్లో నివసించటం. This is going to be preached in the whole world. Not that the whole world will receive it. ఇది ఈ లోకమంతటా కూడా ప్రకటించబడుతుంది. లోకమంతా దాన్ని స్వీకరిస్తారని కాదు. Very few will probably receive it. Maybe only 1 or 2%. బహుశా చాలా కొద్ది మంది మాత్రమే దాన్ని స్వీకరించవచ్చు. బహుశా 1-2% మంది అయి ఉండొచ్చు. But it will be preached for a witness to all the nations, and then the end will come. కానీ అది సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడుతుంది. అటు తర్వాత అంతం వచ్చును. I'm greatly encouraged by that. నేను ఎంతగానో దీన్ని బట్టి ప్రోత్సహించబడ్డాను. That before Christ comes, there's going to be a proclamation of this gospel of the kingdom. క్రీస్తు యొక్క రెండవ రాకడకు మునుపు ఈ రాజ్య సువార్త ప్రకటన అనేది ఎంతో విరివిగా ఉంటుంది. What is that? We saw in Romans 14:17. ఏంటది? రోమా 14:17 మనం చూసాం. A gospel of righteousness in the Holy Spirit, peace in the Holy Spirit, పరిశుద్ధాత్మ యందలి నీతి, పరిశుద్ధాత్మ యందలి సమాధానం, joy in the Holy Spirit. పరిశుద్ధాత్మ యందలి ఆనందము. There are very few proclaiming it. చాలా కొద్ది మంది మాత్రమే దీన్ని ప్రకటిస్తున్నారు. Most people are still proclaiming only the forgiveness of sins, which is a very good first step. అనేక మంది ఇంకా పాప క్షమాపణ గురించే ప్రకటిస్తూ ఉన్నారు. కానీ అది ఎంతో శ్రేష్టమైన మొట్టమొదటి మెట్టు. To me, it's like the cleaning of the cup. నేను ఈ విధంగా ఆలోచిస్తుంటాను. అదేంటంటే ఒక పాత్రను కడగటం వంటిది. If my little boy comes to me and says, "Daddy, can you give me a glass of milk?" ఒకవేళ నా చిన్న పిల్లవాడు నా దగ్గరకు వచ్చి, నాన్న నాకు ఒక గ్లాసులో పాలిస్తారా అని అడిగినప్పుడు, and he gives me a dirty cup, a picture of our hearts. ఆ పిల్లవాడు నాకు ఒక మురికిగా ఉన్న గ్లాస్ ఇచ్చినట్లయితే అది దేన్ని సూచిస్తుందంటే మన హృదయాన్ని సూచిస్తుంది. What I do first is clean the cup. మొదటిగా నేనేం చేస్తానంటే ఆ గ్లాసుని నేను కడుగుతాను. I wouldn't pour milk into that dirty cup. ఆ మురికిగా ఉన్న గ్లాసులోకి నేను పాలు పోయను. I would take that cup and clean it thoroughly. ఆ గ్లాసు తీసుకొని నేనెంతో శుభ్రపరుస్తాను. And then, what's the purpose of that? I don't give him an empty cup after that. ఆ తర్వాత దానిలో ఉన్న ఉద్దేశం ఏంటి? అలా కడిగి నేను ఖాళీ గ్లాసుని ఇవ్వను. I fill it with milk నేను పాలతో నింపిస్తాను. and then give it to him. So when we come to Christ, the first thing he does is clean up our hearts. కాబట్టి క్రీస్తు దగ్గరకు మనం మొదటిగా వచ్చినప్పుడు మన హృదయాలను ఆయన కడుగుతాడు. Like clean the inside of the cup. And does he leave it like that? అది ఎలా ఉంటుందంటే ఆ కప్పుని లోపల శుభ్రపరిచినట్లుగా ఆ తర్వాత ఆయన ఖాళీ కప్పు ఇస్తాడా? No. లేదు. He fills it with what? ఆయన దేంతో నింపిస్తాడు? With the righteousness of God, the peace of God, and the joy of God. దేవుని యొక్క నీతిని ఇస్తాడు, దేవుని యొక్క సమాధానాన్ని ఇస్తాడు, దేవుని యొక్క ఆనందాన్ని ఇస్తాడు. Through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. This is the gospel. ఇదే సువార్త. And if we only offer the truth that Christ will clean up the heart, clean up the cup. క్రీస్తు మన హృదయాన్ని కడుగుతాడు, కేవలం మన కప్పునే కడుగుతాడు అనే సత్యాన్ని మనం చెప్పినట్లయితే We are offering people an empty cup. మనం ప్రజలకు ఏమి ఇస్తున్నాం అంటే ఒక ఖాళీ కప్పుని ఇస్తున్నాం. And that's why so many Christians are thirsty. అందుకే అనేక మంది క్రైస్తవులు ఎంతో దప్పిక కలిగి ఉన్నారు. They're not satisfied because they're going around with this empty cup which may be clean. వాళ్ళు సంతృప్తి పడట్లేదు. ఎందుకంటే ఒక ఖాళీ కప్పుని వాళ్ళు తీసుకుంటున్నారు. బహుశా అది చాలా శుభ్రంగా ఉండొచ్చు, But it's empty. కానీ అది ఖాళీది. What's the use giving my son an empty cup that's clean? బాగా శుభ్రంగా ఉన్న ఒక ఖాళీ కప్పుని నా పిల్లవాడికి ఇస్తే ఏంటి ఉపయోగం? Saying, "Son, you gave me a dirty cup, here it is clean." Is that all God gives us? That'll be frustrating. కుమారుడా, నీవు నాకు ఒక మురికి కప్పుని ఇచ్చావు, కానీ నేను ఎంతో శుభ్రపరిచి నీకు ఇచ్చాను. దేవుడు కూడా మనకి అదే ఇచ్చినట్లయితే అది ఎంత కష్టమో కదా. My son will say, "Hey, Dad, I wanted some milk." అప్పుడు నా కుమారుడు ఏం చెప్తా అంటే, నాన్న నాకు కొన్ని పాలు కావాలంటాడు. Do you hunger and thirst for righteousness? నీతి గురించిన ఆకలి దప్పులు నువ్వు కలిగి ఉన్నావా? The trouble is that a lot of Christians are not hungering and thirsting for righteousness. ఇక్కడ సమస్య ఏంటంటే అనేక మంది క్రైస్తవులు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి లేరు. And that's why they go around with a clean, empty cup. అందుకే వాళ్ళు బాగా శుభ్రంగా ఉన్న ఖాళీ కప్పుని తీసుకుంటూ ఉంటారు. Do you know the difference between the old covenant and the new covenant? పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య ఉన్న వ్యత్యాసం మీకు తెలుసా? Can be pictured like this: the gift of the Holy Spirit who brings the kingdom of God to earth.
ఈ విధంగా మనం చిత్రీకరించవచ్చు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొస్తాడు. And that is, if you think of a cup that's placed upside down on a table, ఒక టేబుల్ మీద బోర్లించబడిన కప్పును మీరు చూసినట్లయితే, and you pour water on that, దాని మీద నీళ్లు పోస్తూ ఉన్నారు. from a jug you pour water on it, a picture of the outpouring of the Holy Spirit. ఒక జగ్గులో నుండి నీళ్లు పోస్తూ ఉన్నారు. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకానికి సంబంధించి ఉంటుంది. This is how it was in the Old Testament times. పాత నిబంధనలో ఇలా ఉంటుంది. The water flowed, the Holy Spirit was upon people and flowed out around them and blessed. ఆ నీళ్లు ఆ కప్పు మీద ప్రవహిస్తూ ఉంటాయి. అలానే పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు కూడా ప్రజల మీద ఉండేవాడు, వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉండేవాడు, వాళ్ళ చుట్టూ ఉండేవాడు. Probably thousands and millions of people. ఆ విధంగా వేల మంది, లక్షల మందితో ఆ విధంగా ఉండేవాడు. There were 2 million people in the wilderness whom Moses, the anointed servant of God, led. అరణ్యంలో అక్కడ మనం చూసినట్లయితే 20 లక్షల మంది ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన నాయకుడైన మోషే వారిని నడిపించాడు. But the inside of Moses' heart was dirty. He couldn't overcome anger. కానీ మోషే యొక్క హృదయాన్ని మనం చూసినట్లయితే అది ఎంతో మురిగ్గా ఉంది. ఆయన కోపాన్ని జయించలేకపోయాడు. He got so angry once he broke the tablets of stone which God had written with his own hands. దేవుడే తన సొంత చేతితో రాసిన ఆ పలకలను మోషే ఎంతో కోపగించుకొని పగలగొట్టాడు. You know what the new equivalent of that today would be? It'd be like tearing the Bible. ఈ రోజుల్లో దాన్ని మనం చూసినట్లయితే బైబిల్ని చించివేయటం. That's what Moses did. మోషే అదే చేశాడు. God's word, he had got in his hands, he broke it. దేవుడు తన సొంత చేతితో రాసిన మాటలను ఆయన పగలగొట్టాడు. It's like tearing the Bible today. Imagine a man getting so angry and tearing the Bible. ఈ రోజుల్లో బైబిల్ను చించివేసినట్లుగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ఊహించుకోండి, ఒక వ్యక్తికి బాగా కోపం వచ్చి బైబిల్ని చించేశాడు అనుకోండి. Whatever may provoke you to anger, you shouldn't tear the Bible. But Moses did it. ఒకవేళ నువ్వు కోపపడటానికి ఏది ప్రేరేపించినా కానీ నువ్వు బైబిల్ను చించివేయకూడదు. కానీ మోషే అక్కడ ఆ విధంగా చేశాడు. Because the inside of his cup was dirty, but the blessing flowed from him to bless multitudes. లోపల వైపు తన కప్పు అంతా ఎంతో మురిగ్గా ఉంది, కానీ ఆశీర్వాదము ఆయన గుండా అనేక మంది ఆశీర్వదించబడ్డారు. David was an anointed person, but the inside of his cup was dirty. దావీదు కూడా ఎంతో అభిషేకించబడ్డవాడు, కానీ తన కప్పు లోపల చూసినట్లయితే అది ఎంతో మురిగ్గా ఉంది. He could kill Goliath. ఆయన గొలియాతును చంపగలిగాడు. But when he saw Bathsheba, he fell into sin. The inside of his cup had adultery. కానీ బత్షెబాను చూసినప్పుడు ఆయన పాపంలో పడిపోయాడు, ఎందుకంటే తన కప్పు లోపల ఎంతో మురిగ్గా ఉంది. It was like that with Samson and Gideon and so many other people in the Old Testament. పాత నిబంధనలో సంసోను, గిద్యోను మొదలైన వారి విషయంలో ఇలానే ఉంటుంది. The Spirit of God was upon them. దేవుని యొక్క ఆత్మ వారి మీద ఉండేవాడు. Even the great John the Baptist, the Spirit of God was upon him from his mother's womb. ఎంతో గొప్పవాడైన బాప్తిస్మ యోహాను విషయంలో కూడా అలానే జరిగింది. తన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి కూడా పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉన్నాడు. But when he was in prison, he had doubt even about Christ. కానీ ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు క్రీస్తును కూడా ఆయన అనుమానించాడు. Are you really the Messiah? Even though he'd heard a voice from heaven. మెస్సయ్యావు నీవేనా అని అడిగాడు, ఎందుకంటే ఆయన స్వరాన్ని ఎంతో స్పష్టంగా విన్నా కానీ. He had unbelief because the inside of his cup was not filled with faith. ఇక్కడ అవిశ్వాసాన్ని మనం చూస్తున్నాము, ఎందుకంటే తన కప్పు లోపల అవిశ్వాసంతో నింపబడలేదు. But on the day of Pentecost, what the Lord did was he turned this cup right side up. కానీ పెంతెకొస్తు దినాన దేవుడు ఏం చేశాడంటే బోర్లించబడిన ఆ కప్పును త్రిప్పి మామూలుగా పెట్టాడు. And poured the Holy Spirit inside the cup. ఆ కప్పు లోపలికి పరిశుద్ధాత్ముడు ప్రవహించాడు, The heart. హృదయం లోపలికి. And then it would overflow and bless people like in the Old Testament and much more than the Old Testament. ఇప్పుడు పాత నిబంధన వలె, పాత నిబంధన కంటే కూడా ఎక్కువగా ఆశీర్వాదం అనేది బయటకు ప్రవహిస్తుంది. But it would be from the innermost being. కానీ అది లోపల అంతరంగంలో నుండి ప్రవహిస్తుంది. And that is the kingdom of God flowing out from within us. అదే దేవుని యొక్క రాజ్యం మనలో నుండి ప్రవహించేది. This is the kingdom that Jesus prophesied would come on the day of Pentecost. పెంతెకొస్తు దినాన రాబోచున్నది అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచించిన రాజ్యం ఇదే. That's why Jesus said in the last day of the great feast. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మహాదినమైన ఆ పండగ రోజున In Jerusalem in John 7 and verse 38 he said, యెరూషలేములో యోహాను సువార్త 7:38 ఈ విధంగా చెప్పారు ప్రభు. as the scripture has said, from his innermost being will flow rivers of living water. లేఖనములు చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. That would not happen
That could not happen before the day of Pentecost. కానీ పెంతెకొస్తు దినం కంటే ముందు అది జరగలేదు, అలా జరగటానికి అవకాశం లేదు. That's why it says in John 7:39. అందుకే యోహాను సువార్త 7:39లో ఈ విధంగా చెప్పబడింది. This he was referring to the Holy Spirit, who those who believed in him were not received, for the Holy Spirit was not yet given. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. That means not given in this way. అంటే ఈ విధంగా ఇంకా ఆత్మ అనుగ్రహించబడలేదు అని. Till Jesus was glorified. యేసుక్రీస్తు ప్రభువారు మహిమపరచబడే వరకు. Christ had to die and rise again. క్రీస్తు మరణించాలి, మరలా తిరిగి లేవాలి. And present his blood before the Father. Only then could the hearts of men be cleansed. తండ్రి ఎదుట ఆ రక్తాన్ని ప్రవేశపెట్టినప్పుడే మనుషుల యొక్క హృదయాలు కడగబడతాయి. In the Old Testament, people's hearts were not cleansed. పాత నిబంధనలో మనం చూసినట్లయితే అక్కడ మనుషుల యొక్క హృదయాలు కడగబడలేదు. Psalm 32:1 says their sins were covered. కీర్తనలు 32:1లో ఏముంటుందంటే వాళ్ళ పాపములు కప్పివేయబడ్డాయి. They were forgiven. Psalm 103 verse 2 and 3. కీర్తనలో 103, 2-3 వచనాల్లో వాళ్ళ పాపములు క్షమించబడ్డాయి. But their hearts were not cleansed. కానీ వాళ్ళ హృదయాలు కడగబడలేదు. Today my sins are not covered, but cleansed. ఈనాడు నా పాపములు కప్పివేయబట్టం కాదు, కానీ నా పాపములు కడగబడ్డాయి. See, if your sin is only covered, it's like putting a sheet over our sins, and you can lift up the sheet and still see your sins. ఒకవేళ నీ పాపములు ఏదో ఒక షీట్ వేసి కప్పివేయబడినట్లు ఉన్నట్లయితే ఆ షీట్ తీసివేసిన వెంటనే నీ పాపములు కనపడతాయి. The blood of bulls and goats could never cleanse people's hearts. ఎద్దుల మేకల యొక్క రక్తము మనుషుల యొక్క పాపములను కడిగివేయలేదు. And that's why God could not put the Spirit within people. The kingdom of God could not come within people. అందుకే దేవుడు మనుషుల లోపల తన ఆత్మను ఉంచలేకపోయాడు. అందుకే దేవుని యొక్క రాజ్యము అప్పుడు మనుషుల లోపలికి రాలేదు In Old Testament times. పాత నిబంధన రోజుల్లో. But now that Christ has shed his blood and ascended to the Father, కానీ ఇప్పుడైతే యేసు ప్రభు తన రక్తాన్ని చిందించి తండ్రి వద్దకు ఆరోహణమయ్యి every sin of ours can be cleansed if we confess it to the Lord. ఆ విధంగా జరిగింది కాబట్టి ప్రభువుకి మన పాపములను ఒప్పుకున్నట్లయితే ప్రతి పాపము కూడా కడిగివేయబడుతుంది. Sin that is not confessed will not be forgiven. ఎవరైతే తమ పాపాన్ని ఒప్పుకోరో ఆ పాపము క్షమించబడదు. People ask me, what is the sin that cannot be forgiven? I said, the sin that you don't confess. ప్రజలు నన్ను ఏం అడుగుతారంటే ఏ పాపము క్షమించబడదు అని అడిగినప్పుడు నేనేం చెప్తానంటే, నీవు ఏ పాపాన్ని అయితే ఒప్పుకోవో ఆ పాపం క్షమించబడదు. Whatever sin you don't repent of and you don't confess will never be forgiven. ఏ పాపం గురించి నీవు మారు మనసు పొందవో, ఏ పాపాన్ని అయితే ఒప్పుకోవో ఆ పాపం క్షమించబడదు. But if you repent and confess, every sin can be cleansed in the blood of Christ, however great it may be. కానీ నీవు మారు మనసు పొంది నీ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే అది ఎంత పెద్ద పాపమైనా సరే క్రీస్తు రక్తము నీ పాపాన్ని కడిగివేయగలదు. So God turns the cup right side up కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ కప్పును బోర్లించిన దాన్ని సరిగా పెట్టాడు. and cleanses us in the blood of Christ క్రీస్తు రక్తంలో మనల్ని కడిగాడు. and pours the Holy Spirit within us first, మనలోనికి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. so that it strengthens us to do God's will. ఆ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయటానికి మనల్ని బలపరుస్తుంది. And then it flows out from us to be in words and actions. ఆ తర్వాత మనలో నుండి బయటకు ప్రవహించి మాటల ద్వారా క్రియల ద్వారా ఇతరులను కూడా బలపరుస్తుంది. So that we can lead other people also to do God's will like we've done it first. మొట్టమొదటిగా మనం దేవుని చిత్తాన్ని చేసినట్లు వాళ్ళు కూడా దేవుని చిత్తాన్ని చేయుటకు సహాయపడుతుంది. So it flows from our innermost being. మన అంతరంగంలో నుండి ప్రవహిస్తుంది. If it doesn't flow from the innermost being, it's an old covenant type of ministry. మన అంతరంగంలో నుండి ప్రవహించినట్లయితే అది పాత నిబంధన సంబంధమైన పరిచర్య. And in order to come to this life, the first step, as we read in Jesus' words, all that Jesus taught, ఈ జీవితంలోనికి మనం ప్రవేశించాలి అంటే యేసు ప్రభు బోధించిందంతా మనం చూస్తూ ఉన్నాము. ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే is in Matthew 4:17, repent is the first word. Turn around. మత్తయి సువార్త 4:17 మారు మనసు పొందుడి, పూర్తిగా తిరుగుడి. Turn around from your seeking for the things of earth. మీరు ఈ భూ సంబంధమైన వాటిని వెతుకుతూ ఉన్నారు, వాటి నుండి మీ మనసు తిప్పుకోండి. Turn around
in our case, not only that, from sin. అంత మాత్రమే కాదు, పాపము నుండి కూడా మన మనసును తిప్పుకోవాలి. We don't have to overcome sin before we receive the Holy Spirit. పరిశుద్ధాత్మను మనం పొందక మునుపు మనం పాపాన్ని జయించాల్సిన అవసరం లేదు. The Holy Spirit comes in to help us to overcome sin. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మనం పాపాన్ని జయించేటట్లు చేస్తాడు. So we don't put the cart before the horse. కాబట్టి గుర్రం కంటే ముందే బండిని పెట్టకూడదు. The horse is in front of the cart. I can't give up sin and then say, Lord, give me the Holy Spirit. I say, Lord, I need the Holy Spirit. బండి కంటే ముందు గుర్రం ఉంటుంది. నా పాపాన్ని నేను విడిచిపెట్టి ప్రభువా నాకు పరిశుద్ధాత్మను ఇవ్వు అని మనం అడగాల్సిన అవసరం లేదు. To be able to overcome sin. ఓ ప్రభువా, ఈ పాపాన్ని జయించడానికే నాకు పరిశుద్ధాత్మ అవసరం అని మనం అడగాలి. But I can turn around from sin. కానీ ఆ పాపం నుండి నా మనసును త్రిప్పుకుంటాను. That means my attitude is one of giving up sin. That's all that God's asking you. దాని అర్థం ఏంటంటే నేను పాపాన్ని విడిచిపెట్టే వైఖరిని కలిగి ఉంటాను. అదే దేవుడు మన యొద్ద నుండి కోరుకుంటున్నాడు. Do you have an attitude where you want to give up every single thing that's dishonoring to God in your life? నీ జీవితంలో దేవుని నామానికి అవమానకరంగా ఉన్న ప్రతి దాన్ని విడిచిపెట్టడానికి నీవు సిద్ధంగా ఉన్న వైఖరిని కలిగి ఉన్నావా? It may take you some years before you actually overcome them. It doesn't matter. వాటిని నిజంగా జయించడానికి కొన్ని సంవత్సరాలు నీకు పట్టొచ్చు, అయినా పర్వాలేదు. Make sure your attitude is always one of repentance. కానీ ఎప్పుడు కూడా ఆ పాపము నుండి మారు మనసు పొందే వైఖరిని నువ్వు కలిగి ఉండాలి. Where I've turned around from my old way of life. నా పాత జీవన విధానం నుండి నా మనసు నేను త్రిప్పుకోవటం. It's through repentance and faith in Christ that we come to the starting line. మారు మనసు పొందటం ద్వారా, క్రీస్తు యందు విశ్వాసం ఉంచటం ద్వారా మనము ప్రారంభ గీత దగ్గరికి వస్తాం. Of the Christian race. క్రైస్తవ పరుగు పందెంలో. Hebrews 12 verse 1 and 2 says the Christian life is like a race. హెబ్రీ 12:1-2 వచనాల్లో క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం వంటిదని ప్రస్తావించబడింది. And I can come to the starting line only if I've repented. మొట్టమొదటిగా నేను మారు మనసు పొందితేనే నేను ఆ ప్రారంభ గీత దగ్గరికి రాగలను. The message of repentance and turning around from sin is the message that's lacking in Christendom today. మారు మనసు పొందాలి, పాపము నుండి మారు మనసు పొందాలి అనే సందేశము ఈనాడు క్రైస్తవ్యంలో ఎంతో కొదువుగా ఉంది. How many gospel messages do you hear on repentance? మారు మనసు గురించి మీరు ఎన్ని వర్తమానాలు వింటున్నారు సువార్తలో? How many songs? Look at your hymn book, for example, any hymn book, and see how many songs there are of repentance in those hymn books. మీ పాటల పుస్తకంలో దీని గురించి ఎన్ని పాటలు ఉన్నాయి ఒకసారి చూడండి. Hardly any. You'll find a lot of songs about believe, 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 believe. అనేక పాటలు మనం విశ్వసించండి విశ్వసించండి అని దాని గురించి ఉంటాయి. For example, there's a well-known song, మనకు బాగా తెలిసిన ఒక పాట గురించి మనం చూసినట్లయితే, to God be the glory, great things he has done. దేవుడు ఎన్నో గొప్ప పనులు చేశాడు కాబట్టి ఆయనకే మహిమ చెందును గాక. And one of the lines in that song says, ఆ పాటలో ఒక లైన్ ఈ విధంగా ఉంటుంది. the vilest offender who truly believes. నేనెంతో ఘోరమైన అపరాధినైనా సరే నిజముగా నమ్మినట్లయితే, that moment from Jesus a pardon receives. I disagree with it. ఆ క్షణము నుండి యేసు ప్రభు దగ్గర నుండి క్షమాపణ పొందుతాను. నేను దీంతో ఏకీభవించట్లేదు. Supposing there is a man attending a meeting, ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు, మీటింగ్కి వచ్చాడు, a complete wretched sinner who doesn't know anything about the gospel, సువార్త గురించి ఏమీ తెలియని ఒక దౌర్భాగ్యమైన పాపపు స్థితిలో ఉన్న వ్యక్తి, and he comes there and listens to that song, ఆ వ్యక్తి వచ్చి ఈ పాటను విన్నాడు. the vilest offender. He says, yes, I am the vilest offender. నేను ఎంతో దౌర్భాగ్యమైన పాపపు స్థితిలో ఉన్న వ్యక్తిని. అవును, నేను కూడా అలానే ఉన్నాను. He acknowledges that, and he hears the vilest offender who truly believes. ఇక్కడ ఇంత దౌర్భాగ్యమైన పాపపు స్థితిలో ఉన్న వ్యక్తి నిజముగా నమ్మినట్లయితే, that moment from Jesus a pardon receives. He says, oh, that's all I got to do. ఆ క్షణము నుండే యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుండి క్షమాపణ పొందుతాడు అని విన్నట్లయితే, అవును నేను కూడా ఇలానే చేస్తానంటాడు. Just believe in Jesus. I believe. యేసు యందు నమ్మిక ఉంచండి. నేను కూడా నమ్ముతున్నాను. కేవలం యేసు యందు నమ్మిక ఉంచు అని చెప్పినట్లయితే నేను నమ్ముతున్నాను అని చెప్తాడు. ఆ పాటలో ఉన్నట్లు నేను నమ్ముతున్నాను. In him as the Son of God, he died for my sins. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. నా పాపముల గురించి ఆయన మరణించాడు. Is he forgiven? Not if he's not repented. మరి అలా చేసినట్లయితే ఆ వ్యక్తి క్షమించబడతాడా? ఆ వ్యక్తి మారు మనసు పొందకపోతే క్షమించబడ్డు. So the vilest offender who repents and believes. కాబట్టి ఎంత దౌర్భాగ్యమైన పాపపు స్థితిలో ఉన్న వ్యక్తి అయినా మారు మనసు పొంది నమ్మినట్లయితే. Now many people say, well, that's the meaning of truly believes. కానీ చాలా మంది ఏమంటారంటే నిజంగా నమ్మటం అంటే అదే కదా అంటారు.
But that's a theological explanation which that unconverted, godless sinner doesn't know. అదేంటంటే ఒక వేదాంతపరమైన వివరణే కానీ దేవుని లేని ఒక దౌర్భాగ్యమైన పాప స్థితిలో ఉన్న వ్యక్తికి అది తెలియదు. He must be told he has got to repent. ఆ వ్యక్తితో మనం చెప్పాలి ఆ వ్యక్తి మారు మనసు పొందాలి అని. And that's what the apostle Peter made it clear. అపోస్తులైన పేతురు అందుకే ఎంతో స్పష్టంగా చెప్పాడు. On the day of Pentecost, repent. పెంతెకొస్తు దినాన్ని చెప్పాడు మీరు మారు మనసు పొందాలి. And that's what Paul said. He preaches everywhere. అందుకే పౌలు కూడా చెప్పాడు ప్రతి చోట నేను ఇదే బోధిస్తున్నాను. In Acts chapter 20, he says, I preach, Acts 20 verse 21, two things. అపోస్తలుల కార్యములు 20:21 ఇక్కడ రెండు విషయాల గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. Repentance and faith. మారు మనసు పొందటం, విశ్వాసం. In our Lord Jesus Christ. Repentance towards God. మారు మనసు పొందటం మన ప్రభువైన యేసు యందు విశ్వాసం ఉంచటం. Not towards prosperity and healing. No. భౌతిక సంబంధమైన అభివృద్ధి గురించో కాదు, లేక స్వస్థతల వైపో కాదు. It's not not turning away from sickness to healing. నా రోగం నయం అవ్వాలని నేను తిరగటం కాదు. I'm not turning away from poverty to prosperity. No. నా పేదరికం నుండి నేను ధనవంతుడిగా అవ్వాలని తిరగటం కాదు. That is a false gospel that's being preached today. ఈనాడు బోధించబడుతున్న తప్పుడు సువార్త అది. It says here, I'm repenting towards God. నేను దేవుని వైపు నా మనసు తిప్పుకుంటున్నాను. From everything that was against God in my life. నా జీవితంలో దేవునికి విరోధంగా ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా నేను దేవుని వైపు తిరుగుతున్నాను. And faith in our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాను. The same thing Paul says when he writes to the Thessalonians. తెస్సలోనికలకు రాసిన పత్రికలో కూడా పౌలు ఈ విధంగానే చెప్తూ ఉన్నాడు. In 1 Thessalonians and chapter 1. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఈ విధంగా మనం చూస్తాం. He says, the word of God came to you and you have turned to God. 1 Thessalonians 1 and verse 9. You have turned or repented towards God away from idols. మొదటి తెస్సలోనిక 1:9 మనం చూసినట్లయితే మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతునగు దేవునికి దాసులగుటకు మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. To serve a living God. What is an idol? ఇక్కడ విగ్రహం అంటే ఏంటి? An idol is anything that takes the place of God in your heart. నీ హృదయంలో దేవుని స్థానానికి బదులు ఏదైతే తీసుకుంటుందో అది ఏదైనా విగ్రహమే. It could be your health. అది నీ ఆరోగ్యం అయి ఉండొచ్చు. It could be your wealth. అది సంపద అయి ఉండొచ్చు. It could be your job. నీ ఉద్యోగం అయి ఉండొచ్చు. It could be your house. It could be your car. It could be your wife. It could be your children. నీ ఇల్లు అయి ఉండొచ్చు, కారు అయి ఉండొచ్చు, భార్య అయి ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు. It could be anything that takes the place of God in your heart. నీ హృదయంలో దేవుని స్థానానికి బదులు ఏదైతే తీసుకుంటుందో అదే విగ్రహం. Like Isaac took the place of God in Abraham's heart and God had to tell him to get rid of that idolatry. అబ్రహాము హృదయంలో దేవుని స్థానంలో ఇస్సాకు వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే అబ్రహాముతో ఆ విగ్రహాన్ని నువ్వు విడిచిపెట్టాలని చెప్పాడు. Turn to God from idols. విగ్రహముల నుండి దేవుని వైపునకు తిరగాలి. That's repentance. అదే మారు మనసు పొందటం అంటే. Turn to God from everything that prevents God from being up first and uppermost in your heart. నీ హృదయంలో దేవుడు ప్రథమ స్థానంలో ఉండకుండా ఏవైతే అడ్డుగా వస్తాయో వాటన్నిటి నుండి తొలగి దేవుని వైపు తిరగాలి. That is the meaning of seek the kingdom of God first. దేవుని యొక్క రాజ్యాన్ని మొదట వెతకాలి అంటే దీని అర్థం అదే. And his righteousness. ఆయన నీతిని మొదట వెతకాలి. And our earthly necessities, Jesus promised in Matthew 6:33, will be added to us. అప్పుడు మత్తయి సువార్త 6:33లో యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం చేసింది ఏంటంటే మన భూ సంబంధమైన అవసరాలన్నీ తీర్చబడతాయి. You can be absolutely sure that you will never lack earthly necessities even if you never become a millionaire. అప్పుడు నీ భూ సంబంధమైన ప్రతి అవసరము తీర్చబడుతుందని నీవు నిశ్చయిత కలిగి ఉండవచ్చు. నువ్వేదో కోటేశ్వరుడు కాలేకపోవచ్చు. Thank God for that. దాన్ని బట్టి దేవునికి వందనాలు. He will make sure your earthly necessities are added to you if you seek God's kingdom first. నీవు మొట్టమొదట దేవుని యొక్క రాజ్యాన్ని వెతికినట్లయితే నీ భూ సంబంధమైన ప్రతి అవసరము కూడా దేవుడు తీరుస్తాడు. అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. This is the way every Christian should live. ప్రతి క్రైస్తవుడు కూడా ఇలానే జీవించాలి. It's a very sad thing today when Christians think that material prosperity and physical healing are the marks of God's blessing. భూ సంబంధమైన వస్తువుల విషయంలో అభివృద్ధి పొందటం, భౌతిక సంబంధమైన ఆరోగ్యం కలిగి ఉండటమే దేవుని యొక్క ఆశీర్వాదానికి గుర్తులు అని అనేక మంది క్రైస్తవులు అనుకోవటం ఎంతో విచారకరమైన విషయం. That cannot be true. అది నిజం కావటానికి వీల్లేదు. Because there are a lot of non-Christians who have a lot more material prosperity and a lot more physical health than even spirit-filled Christians.
ఎందుకంటే అనేక మంది క్రైస్తవేతరులను మనం చూసినట్లయితే ఆత్మతో నింపబడిన క్రైస్తవుల కంటే కూడా ఎక్కువగా వాళ్ళు భూ సంబంధంగా ఆశీర్వదించబడటము, ఆరోగ్యంగా ఉంటాయని మనం చూస్తాం. That itself proves that that's not the gospel. ఇది నిజమైన సువార్త కాదు అనేది ఇక్కడే రుజువు చేయబడుతుంది. But they don't have freedom from sin కానీ వాళ్ళు పాపము నుండి విడిపించబడలేదు, like a true disciple has. ఒక నిజమైన శిష్యుడు కలిగినట్లుగా. So repent is the message that Jesus proclaimed first and that we need to keep proclaiming. కాబట్టి మారు మనసు పొందండి అనేది యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ప్రకటించారు. మనము కూడా దాన్ని ప్రకటిస్తూ ఉండాలి. Teach them to do all that I have taught. What did he teach? నేను బోధించిందంతా కూడా గైకొనమని వారికి బోధించండి. ఆయన ఏం బోధించాడు? Turn around from sin. పాపము నుండి మీ మనసు తిప్పుకోండి, Turn towards God దేవుని వైపు తిరగండి, and open your heart to the kingdom of heaven. దేవుని యొక్క రాజ్యానికి మీ హృదయాన్ని తెరవండి. That your mind is set now on things above, on the things of God, righteousness, ఇప్పుడు మీ మనసు పైనున్న వాటి మీదే ఉండాలి, దేవుని మీద ఉండాలి, దేవుని యొక్క నీతి మీద ఉండాలి. peace and joy in the Holy Spirit. పరిశుద్ధాత్మ యందలి నీతి, సమాధానము, ఆనందమును కలిగి ఉండాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, as we bow before you, ప్రభువా మీ ఎదుట మేము తల్ల వంచి ఉన్నాము. we pray that the truth and reality of these words that we have just heard ప్రభువా మేము ఏవైతే ఇప్పుడు ఈ మాటలు విన్నామో అవి యథార్థముగా నిజముగా మాలో కలుగునట్లు, ప్రభువా వ్యక్తిగతంగా మేము వాటిని సంపాదించుకున్నట్లు in the days to come, రానున్న రోజుల్లో that it will not be just knowledge in our minds, కేవలం మా మెదడులో ఒక సమాచారం లాగా ఉండకుండా సహాయం చేయండి. but sink into our hearts, ప్రభువా మా హృదయాల లోతుల్లోకి అవి వెళ్ళటానికి, that the kingdom of God will be there. అక్కడ దేవుని యొక్క రాజ్యము ఉండునట్లుగా సహాయం చేయండి. We pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.